హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 7th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.1 నుండి 8th ప్రాబ్లం మరియు 9th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీగా చూడండి. మీకు ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే ప్రతి వీడియో ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా అర్థమవుతుంది. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మరియు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మన ఛానల్లో కంప్లీట్ అయ్యాయి. వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అవి చెక్ చేసేయండి. సరే, క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ 3 cot A, 3 cot A అంటే 3 into cot A అని. సో 3 into cot A ఈక్వల్ టు 4 అయితే చెక్ వెదర్ అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారండి. అంటే ఇక్కడ చెక్ చేయాలి ఏంటి, ఈ వాల్యూ ఈక్వల్ అవుతుందా లేదా అనేది. అంటే దానికోసం మనము ఫస్ట్ దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఈక్వల్గా వస్తున్నాయో లేదో మనం చూడాలి. ఒకవేళ ఈక్వల్గా వస్తే ఎస్ అని రాస్తాం, లేదంటే నో అని రాస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు 3 cot A ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి మెయిన్ యాంగిల్ ఏంటండి, ఏ. అంటే ఏ అనే యాంగిల్ ఇంక్లూడ్ అయ్యి ఉన్న ఒక ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, అది కూడా ఎక్యూట్ యాంగిల్లో. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చిన యాంగిల్ మ్యాక్సిమం నేను ఇక్కడే పెడుతున్నాను. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మనం చాలా ప్రాబ్లమ్ చేసాం ఇటువంటి టైప్. tan A ఈక్వల్ టు 3/4, లేదంటే sin A ఈక్వల్ టు, ఇంకా మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి యాంగిల్ ఇక్కడ పెట్టుకుంటున్నాం, లేదా ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడే పెడతాను, ఎందుకంటే ఇక్కడైతే మనకి ఈజీగా బాగుంటుంది అర్థం చేసుకోవడానికి. అండ్ ఇంకా ఈ రిమైనింగ్ 2 వెర్టిసెస్ అనే మన ఇష్టం. ఓకేనా? కంపల్సరీగా అక్కడ ఇచ్చిన యాంగిల్ ఇక్కడ ఒక పెట్టేసి రిమైనింగ్ 2 యాంగిల్స్ మన ఇష్టం. కానీ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఇచ్చిన యాంగిల్ 90 degrees దగ్గర కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ అసలు పెట్టకూడదండి, ఏదో ఇక్కడ కానీ పెట్టుకోవాలి అంతే. ఓకే, సో ట్రయాంగిల్ ఒకటి కన్సిడర్ చేయాలి. కన్సిడర్ ట్రయాంగిల్ ఏబీసీ, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ గివెన్ 3 into cot A ఈక్వల్ టు 4 కదండి. సో 3 ఇక్కడ ఇంటూ చేస్తుంది, అట్సే ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది. అంటే మనకి cot A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4/3 వస్తుంది. ఓకేనా? సో మరి cot A అంటే మనకి ఫార్ములా ఏమవుతుందండి, ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. సో ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ ఈక్వల్ టు 4/3 అని ఇచ్చారు. అంటే జస్ట్ ఈ cot A ప్లేస్లో నేను ఈ ఫార్ములా రాశాను అంతే. ఇలా మనకి రేషియో ఇచ్చినప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ తీసుకోవాలంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఏం చేయాలండి, ఒక ఆల్ఫాబేట్తో మనము ఇంటూ చేసి తీసుకోవాలి. అంటే ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏమో 4K యూనిట్స్ అవుతుంది. యూనిట్స్ అంటే మేబీ ఇది సెంటీమీటర్స్ అవ్వచ్చు, లేదంటే మీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే మన క్వశ్చన్లో సెంటీమీటర్స్ అని మీటర్స్ అని ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను యూనిట్స్ అని పెట్టాను, ఎందుకంటే అది ఒక డిస్టెన్స్, లెంత్ కాబట్టి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఈక్వల్ టు 3K యూనిట్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ట్రయాంగిల్ ప్రకారం యాంగిల్ ఏంటి ఇది కదండి, దీనికి ఆపోజిట్ సైడ్ 3K అండ్ ఎడ్జసెంట్ సైడ్ 4K. ఇప్పుడు ఈ థర్డ్ సైడ్ మనం కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి sin A cos A వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి, అందుకోసం. మరి sin A ఫైండ్ అవుట్ చేయాలంటే హైపోటెనస్ ఉండాలి, cos A కూడా హైపోటెనస్ ఉండాలి, కాబట్టి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయాంగిల్ 2 sides ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ థీరం యూజ్ చేస్తామండి, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుంది, హైపోటెనస్ సైడ్ స్క్వేర్ అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ ఏబి అంటే ఎంతండి మనకి 4K, ఇదిగో 4K హోల్ స్క్వేర్. నెక్స్ట్ బీసీ అంటే ఎంతండి మనకి 3K హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ దీనికి అప్లై అయినప్పుడు 4 స్క్వేర్ అంటే 16, Kకి వచ్చినప్పుడు K స్క్వేర్. అలాగే ఈ స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 3 స్క్వేర్ అంటే 9, Kకి వచ్చినప్పుడు K స్క్వేర్. సరిపోయిందా? అంటే 16K స్క్వేర్ ప్లస్ 9K స్క్వేర్. మొత్తం ఎన్ని K స్క్వేర్ ఉన్నాయండి, 25K స్క్వేర్. అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు 25K స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ నెట్సే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, అదే ట్రాన్స్పోర్ట్ చేయడం మీ స్క్వేర్ నెట్సే పంపిస్తే మనకి స్క్వేర్ రూట్ అవుతుంది కదా. సో ఇక్కడ స్క్వేర్ని ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అంటే యాక్చువల్గా మనకి AC కావాలి, ఇక్కడ AC స్క్వేర్ ఉంది, అందుకోసం స్క్వేర్ని తీసేస్తున్నాం. సో స్క్వేర్ నెట్సే ట్రాన్స్పోర్ట్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25K స్క్వేర్. సో మనకి స్క్వేర్ రూట్ లోపల 2 వాల్యూస్ ఇలా మల్టిప్లికేషన్ ఉంటే వీటిని మనం ఇండివిజువల్గా స్క్వేర్ రూట్ A ఇంటూ స్క్వేర్ రూట్ B అని రాసుకోవచ్చు. సో అంటే దాని ప్రకారం స్క్వేర్ రూట్ 25K స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 25 ఇంటూ స్క్వేర్ రూట్ K స్క్వేర్ అని రాశాను. స్క్వేర్ రూట్ 25 అంటే 5, ఇక్కడేమో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి K వస్తుందండి. సో టోటల్గా మనకి AC ఎంత వచ్చిందండి, 5K యూనిట్స్ అని వచ్చింది. ఇప్పుడు AC వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే ముందు sin A cos A tan A ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత వచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. sin A అంటే మనకి ఫార్ములా ప్రకారం ఏమవుతుందండి, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A బై హైపోటెనస్. సో యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ అంటే BC బై హైపోటెనస్ సైడ్ AC. సో BC అంటే 3K, AC అంటే 5K. K క్యాన్సిల్, 3/5 ఇస్ ద ఆన్సర్. సో మనకి sin A వచ్చేసింది.
నెక్స్ట్ కాస్ ఏ అంటే ఫార్ములా ప్రకారం ఏమవుతుందండి, ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. యాంగిల్ ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇదే కదండి. సో ఏబి బై హైపోటెనస్ సైడ్ ఏసీ. సో ఏబి బై ఏసీ. ఏబి అంటే 4K, ఏసీ అంటే 5K. కేకే గెట్ క్యాన్సిల్డ్ అండ్ 4/5 ఇస్ ద ఆన్సర్. అంటే మనకి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 4/5 వచ్చింది. నౌ సైన్ ఏ కాస్ ఏ అయిపోయింది కదా, ఇప్పుడు మనం tan ఏ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. tan ఏ మళ్ళీ ఫార్ములా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని, tan ఏ అంటే 1/cot A అని రాసుకోవచ్చు. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో నేను సెకండ్ వీడియోగా చెప్పానండి. సో అందుకే నేను మరి ప్రీవియస్ వీడియోస్ చూడాలి అని చెప్తున్నాను. సో 1/cot A అంటే tan ఏ అంటే cot A యొక్క రెసిప్రోకల్. అంటే cot A అంటే మనకి ఎంత వచ్చింది, 4/3 కదా, దీన్ని రెసిప్రోకల్ చేసేయండి. అంటే డెనోమినేటర్ న్యూమరేటర్కి, న్యూమరేటర్ డెనోమినేటర్గా పంపించేస్తే 3/4. సో tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి 3/4 వచ్చింది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది చెక్ చేయాలి కాబట్టి దీని వాల్యూ నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తానండి. 1 - tan square A by 1 - tan square A. సో ఇది ఒక ఈక్వేషనే కదా, అంటే ఇది LHS వాల్యూ కదా. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ ఈక్వేషన్కి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది, ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ అన్నమాట. సో దీని వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. LHS ఈక్వల్ టు 1 - tan square A by 1 + tan square A. అయితే ఇక్కడ మనకి tan A అంటే 3/4 అని ఇందాక తెలిసింది. tan square A అంటే tan Aని స్క్వేర్ చేయడమే. ఓకేనా ఫ్రెండ్స్, tan square A అని అంటే tan Aని స్క్వేరింగ్ చేయడమే. అంటే tan A అంటే మనకి ఎంత, 3/4 కదా, దీన్ని స్క్వేరింగ్ చేసేయండి. సో 3/4 హోల్ స్క్వేర్. అలాగే డెనోమినేటర్లో కూడా 3/4 హోల్ స్క్వేర్. సో ఈ 1 అని 1/1గా రాస్తున్నాయండి. ఈ స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 9, అంటే 3 స్క్వేర్, 3 × 3 9. అలాగే 4కి వచ్చినప్పుడు 4 × 4 16. సో 1/1 - 9/16 పై ఇక్కడ చూడండి 1 + 3/4 హోల్ స్క్వేర్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా స్క్వేర్ దీనికి అప్లై అయిపోతే 9/16 వస్తుంది. అంటే పైన మైనస్ కింద ప్లస్ ఉంది అంతే. ఇప్పుడు ఈ న్యూమరేటర్ని డెనోమినేటర్ని సపరేట్గా సింప్లిఫై చేయండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ దీన్ని చేసేస్తే మనం ఫ్రాక్షన్స్ని ఎలా చేస్తామండి, A/B - C/D. ఈ ఫార్ములా ఉందనుకోండి, మనం ఎలా చేస్తామండి, A × D AD మైనస్ B × C BC బై B × D BD. ఈ ఫార్ములా చేస్తాం. సేమ్ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెడతాం, మైనస్ ఉంటే మైనస్ పెడతాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 1 × 16 16 మైనస్ 9 × 1 9 బై 1 × 16 16. సో న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఇది. అలాగే డెనోమినేటర్ని కూడా చేసేయండి. 1 × 16 + 16 ప్లస్ 1 × 9 9 బై 1 × 16 16. ఓకేనా. ఇప్పుడు చూడండి, డెనోమినేటర్లోని ఇది ఒక ఫ్రాక్షన్ కదా, ఇదంతా ఒక న్యూమరేటర్లో ఉన్న వాల్యూ అండ్ ఇదంతా డెనోమినేటర్లో ఉన్న వాల్యూ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్న ఫ్రాక్షన్లో ఉన్న డెనోమినేటర్ 16, కింద ఉన్న ఫ్రాక్షన్లో ఉన్న డెనోమినేటర్ కూడా 16. ఇలా ఉన్నప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసేసుకోవచ్చు. సో 16 - 9 అంటే 7, 16 + 9 అంటే 25. సో టోటల్గా మనకి LHS వాల్యూ ఎంత వచ్చిందండి, 7/25. ఇప్పుడు RHS కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. RHS అంటే ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్. సో cos square A మైనస్ sin square A దట్ ఈక్వల్ టు cos square A అంటే cos Aని స్క్వేర్ చేసేయడమే. ఎంతండి మనకి cos square A అంటే 4/5 హోల్ స్క్వేర్ మైనస్ sin square A అంటే sin Aని హోల్ స్క్వేర్ చేసేయడమే, 3/5 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ 4కి వచ్చినప్పుడు 16/5కి వచ్చినప్పుడు 25 మైనస్ 3కి వచ్చినప్పుడు 9/5కి వచ్చినప్పుడు 25. సో 16 మైనస్ డెనోమినేటర్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసేసుకుంటే 16 - 9 అంటే ఎంతండి, 7/25. చూసారా, మనకి LHS వాల్యూ 7/25, RHS వాల్యూ 7/25. therefore అని చెప్పి ఇది రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్సర్లో. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ మనకి 9th ప్రాబ్లం, ఇన్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్డ్ ఎట్ B ఇఫ్ tan A = 1/√3 ఫైండ్ అని చెప్పి మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. sin A cos C, cos A sin C, sin A cos C ప్లస్ cos A sin C అండ్ ఇది క్వశ్చన్ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్రయాంగిల్ మన క్వశ్చన్ లేదు, జస్ట్ ఇదే క్వశ్చన్లో మనం ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి ఫస్ట్. ఇన్ ట్రయాంగిల్ ABC అంటే ABC వెర్టిసెస్తో ఉన్న ఒక ట్రయాంగిల్ మనం డ్రా చేసుకోవాలి. రైట్ యాంగిల్ ఎట్ B అంటే B 90 degrees దగ్గర B వెర్టెక్స్ పెట్టాలి. సో ఇంకా రిమైనింగ్ 2 మన ఇష్టం, A ఇక్కడ C ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే A ఇక్కడ C ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ A ఇక్కడ C రాసుకున్నాను. అండ్ tan A = 1/√3 అంటే ఇక్కడ మనకి మెయిన్ యాంగిల్ tan A. అఫ్కోర్స్ ఇందాక మనకి cos C sin C కూడా ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చింది అయితే tan A, దీనికి సంబంధించింది ఇచ్చారు. tan A = 1/√3 అని ఇచ్చారు. ఓకే. సో గివెన్ ట్రయాంగిల్ ABC యాంగిల్ B = 90 degrees గివెన్ tan A = 1/√3. tan A అంటే మనకి ఫార్ములా ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A బై adjacent సైడ్ టు యాంగిల్ A దట్ ఈక్వల్ టు 1/√3. ఇక్కడ మనకి రేషియో ఇచ్చారు, సేమ్ ఇందాక ప్రాబ్లంలో మనం చేసినట్టు
సెపరేట్గా రాసుకోవాలంటే ఇక్కడ దీన్ని కేతో ఇంటూ చేయాలి. అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ ఈక్వల్ టు 1 ఇంటూ కే, అంటే కే యూనిట్స్. యూనిట్స్ అంటే చెప్పాను కదండి, మనకి సెంటీమీటర్స్ అవ్వచ్చు, మీటర్స్ అవ్వచ్చు, ఎందుకంటే లెంత్ కాబట్టి. క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం యూనిట్స్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే √3 ఇంటూ కే యూనిట్స్. ఈ కేకి స్క్వేర్ రూట్ ఉండదు, √3 ఇంటూ కే యూనిట్స్. సో చూసుకోండి. అంటే ఇప్పుడు ట్రయాంగిల్లో మనం ఇవి వేసుకుంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఏకి ఆపోజిట్ సైడ్ అంటే కే కాబట్టి ఇది కే, అండ్ ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే √3 ఇంటూ కే. సో √3 ఇంటూ కే సరిపోయింది కదండి. ఇప్పుడు మనకి థర్డ్ సైడ్ కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాల్సిందే, ఎందుకంటే మన క్వశ్చన్స్లో అడిగిన క్వశ్చన్స్లో సైన్ ఉన్నాయి, కాస్ ఉన్నాయి. సో సైన్ చేయగలన్నా కాస్ చేయగలన్నా మనకు హైపోటెన్యూస్ సైడ్ అనేది కావాల్సిందే. కాబట్టి ఫస్ట్ ఆ థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ థీరం యూజ్ చేయాలి? పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం నుంచి AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో ఆల్రెడీ మనం చాలాసార్లు రాసుకున్నాము. సో AC² ఈక్వల్ టు ఏబి అంటే ఎంతండి మనకి ఇక్కడ? √3 ఇంటూ కే, ఇదిగో √3 ఇంటూ కే హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంతండి మనకి? కే, అంటే K². సో ఈ స్క్వేర్ అనేది √3కి వస్తుంది, అలాగే కే కూడా వస్తుంది. ఇక్కడ √3కి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది, కేకి వచ్చినప్పుడు K². సో 3K² ప్లస్ K². సో 3K² ప్లస్ K² అంటే మొత్తం ఎన్ని K² ఉన్నాయి అక్కడ? 4K². అంటే AC² ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి? 4K². ఇప్పుడు స్క్వేర్ నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే √4K². ఇక్కడ మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు? √4 ఇంటూ K². సో √4 అంటే 2, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2K వస్తుంది. సో టోటల్గా మనకి AC ఈక్వల్ టు 2K యూనిట్స్ వచ్చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనము ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి తెలియాల్సింది చూడండి, సైన్ ఏ తెలియాలి, సైన్కి సంబంధించి చూసేద్దాం. సైన్ ఏ తెలియాలి, సైన్ సి తెలియాలి. ఇక్కడ కూడా అంతే, సైన్ ఏ సైన్ సి తెలియాలి. నెక్స్ట్ కాస్ సి తెలియాలి, కాస్ ఏ కూడా తెలియాలి. ఇక్కడ కూడా అంతే. అంటే మొత్తం మనం టోటల్గా 4 కనిపెట్టాలి. సైన్ ఏ సైన్ సి కాస్ సి ఈ 4 కనిపెట్టాలి. సో ఫస్ట్ సైన్ ఏ, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, యాంగిల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఫార్ములాస్ జాగ్రత్తగా వేసుకోండి. సైన్ ఏ అంటే మనకి ఫార్ములా అవుతుందండి ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెనస్ సైడ్. ఏకి ఆపోజిట్ సైడ్ BC బై హైపోటెనస్ AC. సో BC బై AC అంటే BC అంటే K, AC అంటే 2K. K క్యాన్సిల్ 1/2 అంటే మనకి సైన్ ఏ ఎంత వచ్చింది? 1/2. నెక్స్ట్ సైన్ సి, ఇక్కడ యాంగిల్ మారింది అంతే. సో యాంగిల్ మారినప్పుడు మనకి ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ సి, ఎందుకంటే ఇక్కడ సి వచ్చింది కాబట్టి. సో ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ సి బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ సి అంటే సికి ఇక్కడ మన సి మెయిన్ యాంగిల్గా కన్సిడర్ చేయాలంటే ఇది, ఓకేనా? ఇప్పుడు సికి ఆపోజిట్ సైడ్ ఏంటో చూడండి, సికి ఆపోజిట్ సైడ్ AB బై హైపోటెనస్ AC. సో AB బై AC, AB అంటే √3 ఇంటూ K, AC అంటే 2K, K క్యాన్సిల్ √3/2. సో టోటల్గా మనకి సైన్ సి ఈక్వల్ టు √3/2 వచ్చింది. నెక్స్ట్ కాస్ ఏ అంటే ఏంటంటే మనకి ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ, ఏకి ఎడ్జసెంట్ సైడ్, యాంగిల్ ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే AB బై హైపోటెనస్ AC. సో AB బై AC, AB అంటే √3 ఇంటూ K, AC అంటే 2K. సో K క్యాన్సిల్ అయిపోయి కాస్ సి కూడా మీకు √3/2 అని వస్తుంది. నెక్స్ట్ కాస్ సి, ఇక్కడ కూడా మనకి యాంగిల్ చేంజ్ అవుతుంది అంతే. ఫార్ములా ఒకటి, ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ సి బై హైపోటెనస్. అంటే ఇప్పుడు మీరు ఈ సికి చూసుకోవాలి, సికి ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుందండి? ఇది BC బై హైపోటెనస్ AC. సో BC అంటే K, AC అంటే 2K, K క్యాన్సిల్ 1/2, మనకి 1/2 అనేది ఆన్సర్. సో టోటల్గా కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలిసిపోయినాయి కాబట్టి ఇవి తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాము, అంటే సపరేట్గా ఈ వాల్యూస్ మీరు మామూలుగా నోట్స్ చేసుకున్నారు కదండి. ఫ్రెండ్స్, నేను ఇందాక ఇటు సైడ్ ఒక సైడ్ మళ్ళీ లైన్ డ్రా చేసి ఇక్కడ డ్రా చేశాను కదా, మీరు అలా లైన్ అయితే డ్రా చేసి నేను చేసినట్టు రాయొద్దు. ఫస్ట్ ఇదంతా రాసుకోండి, ఇది అయిపోయిన తర్వాత ఇది రాసుకోండి, ఓకేనా? ఆ విధంగా డౌన్ నోట్ చేసుకోండి. పక్కన అంటే నాకు బోర్డు సరిపోతుంది కాబట్టి నేను అలా నోట్ చేస్తున్నాను. ఇది కూడా అంతే, ఫస్ట్ ఇది, దీని కింద ఇది. సరే, ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. సింపుల్గా సైన్ ఏ అంటే 1/2 ఇంటూ కాస్ సి అంటే 1/2 ప్లస్ కాస్ ఏ అంటే √3/2 సైన్ సి √3/2. ఈ వాల్యూస్ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయడమేనండి, అందుకని ఏమీ లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, 2 ఫ్రాక్షన్సే కదా. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ మనకి చాలా ఈజీ, డైరెక్ట్గా న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినోమినేటర్ ఇంటూ డినోమినేటర్ చేసేస్తే సరిపోతుంది. సో 1 ఇంటూ 1 ఎంతండి మనకి? 1/2 ఇంటూ 2 4 ప్లస్ √, ఇక్కడ కూడా √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ నేను అదే రాసి √3 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 2 4.
ఇక్కడ చాలామంది ఏంటనుకుంటారంటే మనం ఎడిషన్ ఫర్ సపోజ్ 1/2 + 3/2 అని చేసామనుకోండి. డినామినేటర్స్ రెండు ఈక్వల్‌గా ఉన్నాయి కదని చెప్పి 1 + 3/2 అని వేస్తాం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిప్లికేషన్ చాలామంది అదే అనుకుంటారు. 1 × 3, 3 డినామినేటర్ 2 వేస్తారు. మల్టిప్లికేషన్‌లో మనము న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ మల్టిప్లై చేయాల్సిందే. సో ఆ ప్రకారం చూసుకుంటే ఈ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. 1 + 3/4 డినామినేటర్స్ రెండు ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి 1 + 3 అంటే 4/4 1 ఇస్ ద ఆన్సర్. అలాగే సెకండ్ కూడా మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇక్కడ ఇది వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ 3 × 1 √3/2 × 2 4. ఇక్కడ కూడా 1 × స్క్వేర్ రూట్ 3/2 × 2 4. సో ఇక్కడ చూడండి ఇది సేమ్ వాల్యూ, ఇది సేమ్ వాల్యూ, మైనస్ కాబట్టి ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఉంటే ఆన్సర్ ఈజ్ 0. సో దీని ఆన్సర్ 1, దీని ఆన్సర్ 0. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.